హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను వెజిటబుల్ గ్రీన్ పులావ్ని ప్రిపేర్ చేసేసానండి. మామూలుగా పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా మనం ఒక 10 నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి మనం ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు, లేదు పెరుగు చట్నీతో అయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ గ్లాస్తో ఒక 2 గ్లాసుల నార్మల్ బియ్యమే అండి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేనైతే మామూలు రైస్తో చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన తర్వాత 3 లవంగాలు, 2 ఇలాచీలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ షాహీ జీరా కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకొని, అలాగే 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని, ఇంకా మనం వీటిని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఈ రైస్ని కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజులో ఉన్న క్యారెట్లని పైన పీల్ చేసేసుకొని, చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే ఒక 5 బీన్స్ను కూడా చాప్ చేసి వేసుకున్నానండి. తర్వాత 2 మీడియం సైజులో ఉన్న పొటాటోస్ని పైన పీల్ చేసేసుకొని, చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసాను. తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసానండి. కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నింటిని కూడా ఒక 3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఈ కూరగాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు పుదీనా పేస్ట్ వేస్తున్నానండి. పుదీనాని శుభ్రంగా కడిగేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పుదీనా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఆ లోపల మనకు ఈ వెజిటబుల్స్ అనేది కూడా మెత్తబడతాయి. ఇక్కడ నేనైతే ఈరోజు పచ్చి బఠానీ వేయలేదండి. మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని, ఇంకా ఈ కూరగాయ ముక్కలకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకోవాలండి. ఇప్పుడు 1 నిమిషం ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలండి. మనం స్పైసెస్ వేసాం కదా. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని, ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా అండి, నీళ్లు వంపేసుకొని ఆ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత ఇదంతా కూడా మనం ఒకసారి కలుపుకొని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. కొద్దిగా రైస్ని కూడా మనం ఈ మసాలాతో పాటు ఫ్రై చేసుకున్నామంటే మనకు రైస్ అనేది టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకున్నాను. బాగుంటుందండి. మనం మామూలుగా పుదీనా ఆకులను వేసి చేస్తూ ఉంటాం, కానీ ఈ విధంగా మనం పేస్ట్ చేసి మనం రైస్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసేసుకుందాము. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా అండి, 4.5 గ్లాసు నీళ్లు వేస్తున్నానండి. చాలండి, సరిపోతుంది. అదే బాస్మతి రైస్ అయితే మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడు మనం కూరగాయ ముక్కలకి కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో
ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి కొద్దిగా నీళ్ళు అనేది ఉన్నాయన్నమాట. ఈ స్టేజ్లో మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూడండి కొద్దిగా తడి ఉంది కదా, ఈ టైంలోనే మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి రైస్ అనేది మనకు కొద్దిగా తడి ఉంది కదా, ఇప్పుడు మూత పెట్టేశాను. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు నేను కుక్ చేశానండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనం అప్పుడే డిష్ అవుట్ చేసేసుకుండా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి మళ్ళీ మనం సర్వ్ చేసుకుంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, ఆ తడి కూడా లేకుండా. చూడండి రైస్ అనేది ఎంత కలర్ఫుల్గా మనకు రెడీ అయిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతే అండి, చూసారు కదా ఈరోజు నేను వెజిటబుల్ గ్రీన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేశానో. ఇలాగే డైరెక్ట్గా తినచ్చండి, లేదు పెరుగు చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి మనం లంచ్ బాక్స్కి చేసి ఇవ్వచ్చు. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.